దయచేసి బాలకృష్ణ లాంటి వాళ్ళు చాలామంది ప్రోత్సాహంతో గోమాత గురించి దేశమంతా దేశవ్యాప్తి అంతా మొత్తం అంతా ఇప్పుడు ఎక్కువ ప్రాపగండ అవుతున్నది. చాలామంది ఏమంటారంటే గోమాతను రక్షించాలి, కానీ గోమాత రక్షించడం కన్నా ఎక్కువ మనం గోమాతను రక్షిస్తే భూమాతను రక్షిస్తున్నాం. మనం భూమాతను రక్షిస్తే మనమే రక్షించుకుంటున్నాము. ఈరోజు ఇండియాలో 3% ఆఫ్ ద జీడిపి మనము వీఆర్ స్పెండింగ్ ఆన్ ద మెడికల్ హెల్త్. అందరి ఆరోగ్యాలు పాడైపోతున్నది. 3% to 4% ఆఫ్ జీడిపి మనం వీఆర్ స్పెండింగ్ ఆన్ హెల్త్ ఇష్యూస్. ప్రతి వాళ్లకు రోగాలు, స్ట్రెస్ ఇష్యూలు ఉన్నాయి. మరి అన్నిటికీ ఒకటి అమృతం గోమాత. గోమాతను మనం రక్షించుకుంటే దాని పాలు తాగితే దానికి సైంటిఫిక్ మూలం ఉంది, మన కాన్స్టిట్యూషన్లో కూడా ఉంది, మన వేదాలలో ఉంది, దాని ఇంపార్టెన్సు దాని పురాణాలలో ఉంది. ఒక్క మంచి పని చేస్తే దాంతో చైన్ రియాక్షన్ అన్ని మంచి పనులు అవుతాయి. మరి దీంట్లో మన బాలకృష్ణ గారు ఇది కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు పోవడము, మళ్ళీ పాదయాత్ర చేయడమే గొప్ప. ఎందుకంటే దారిలో అన్ని మంచి ప్రదేశాలు, అన్ని మంచి దేవాలయాలు, అన్ని జాతులు, అన్ని సంస్కృతులు అని కలిసిన ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాంతో సహా మళ్ళీ గోమాత గురించి వచ్చేది ఉండేది ఉంటే చాలా పెద్ద అదృష్టం ఆయనకు. ఆయనే కాదు, ఇప్పుడు చూసిన ఆయన తరఫున కొంతమంది ఇక్కడి నుంచి కంటిన్యూస్గా నడిచేవాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం ఉంది. మరి వాళ్ళందరికీ నా అడ్వాన్స్ ధన్యవాదాలు. ఇంకొకటి ఇదే సందర్భంగా ఒకటి మీకు చెప్తున్నానంటే, నేను కూడా రేపు 9th అక్టోబర్ రోజు రవీంద్ర భారతిలో ఈ గోమాత గురించే పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాము. దానికి మీరందరూ ఆహ్వానితులే. మన జ్యోతిష్మఠ్ శంకరాచార్య గారు, శ్రీ అవిముక్తానంద సరస్వతి గారు, శంకరాచార్య గారు, ఆయన ఆధ్వర్యంలో ఆయన ఇప్పుడు మొత్తం దేశ యాత్ర చేస్తున్నారు. ఆ భాగంలో ఆయన ఆధ్వర్యంలో రేపు రవీంద్ర భారతిలో చేయబోతున్నారు. మీరందరూ ఆహ్వానితులే. సెపరేట్గా మళ్ళీ మీకు అందరికీ మన బాలకృష్ణ గారి తరఫున మీ అందరికీ మళ్ళీ కమ్యూనికేషన్ పంపుతాము. మరి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఇక్కడ ఇంత మంచి ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు, మనకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు బాలకృష్ణ గారికి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.